కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆకుల ఉదయ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బీసీలకు సహకరించాల్సిందిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన బీసీల రిజర్వేషన్ ను అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒక బీసీగా ఉండి దాన్ని విమర్శ చేయడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆకుల ఉదయ్ దాన్ని ఖండించారు. నమస్కారం, నా పేరు ఆకుల ఉదయ్, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా. నిన్న గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఎన్నో రోజుల కలను సాకారం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చే నెల మొదటి వారం అసెంబ్లీలో బిల్లు తెచ్చి దాన్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తుందో దీన్ని ఇదే బీసీ వర్గానికి చెందిన మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు అడ్డుపడడం, ఈ కులానికి సంబంధించిన విషయంలో మతాన్ని తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది దయచేసి విరమించుకోవాలని, ఒక బీసీ బిడ్డగా మీరు వీలైనంత సహాయం చేసి బీసీలకు న్యాయం చేయాలి, కానీ కులం విషయంలో మతాన్ని తీసుకొచ్చి మీరు ఇలా దీన్ని రాజకీయంగా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దని శ్రీ బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా. మరి బండి సంజయ్ గారి దృష్టిలో ఈ విషయం ఉందో లేదో తెలియదు, కానీ ఏదైతే బీజేపీ రాష్ట్ర అధికారంలో ఉందో, లైక్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ రాష్ట్రంలో కూడా పేద ముస్లిం వర్గాలకు చెందిన హాల్వాయ్, హజ్జాం మరియు సక్కా బిస్తీ అను పేద ముస్లిం కమ్యూనిటీలను ఓబీసీలుగా గుర్తిస్తూ వారికి ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన రిజర్వేషన్లను ఓబీసీలుగా గుర్తిస్తూ ఇస్తున్నారు. మరో రాష్ట్రమైన బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో కూడా పేద ముస్లిం వర్గాలకు చెందిన హింజోరా, జులాయ్ అను కమ్యూనిటీలను గుర్తిస్తూ ఓబీసీలుగా గుర్తిస్తూ వారికి ప్రభుత్వ పరంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాదు ఇటీవల ఏదైతే కేంద్ర రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటూ అగ్రవర్ణాల కోసం 10% రిజర్వేషన్ తీసుకొచ్చిందో అందులో కూడా ఈ ముస్లిం వర్గాల్లోని అగ్రవర్ణాలకు చెందిన సయ్యద్స్లు కానీ పఠాన్లకు కానీ ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదే అన్యాయం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేని ముస్లింల సమస్య, మీరు ఇటీవల తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% ఇస్తున్నప్పుడు అందులో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇస్తున్నా అన్నప్పుడే ఈ మొల్దారాలు చూసుడు, బొట్టులు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు మీ సొంత లాభం కోసం మీరు దీన్ని రాజకీయం చేస్తూ కులానికి సంబంధించిన విషయాల్లో మతాన్ని తీసుకొస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు. దయచేసి బండి సంజయ్ గారు, మిమ్మల్ని నేను కోరుతున్నది ఏంటంటే, మీరు మా సాటి ఒక బీసీ నాయకుడిగా మీపైన మా అందరికీ అపారమైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తున్నారో, మీరు ఒక సాటి బీసీ మంత్రిగా మీ వంతు కృషి చేస్తూ దాన్ని 9th షెడ్యూల్లో చేర్పించి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు మీపైన ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని, మీ వంతు మీరు సాయం చేయాలని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.